వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా అండి? మేము చాలా బాగున్నాం. సో ఈరోజు అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇక మన ఒంటి మీద మచ్చలు, మొటియాలు, చెమట గుల్లలు, దురదలు, జిల్లలు, సో స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అనేది స్టార్ట్ అయిపోతాయి. వాటి నుంచి మన బాడీని, మన స్కిన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి నేను దానికి సంబంధించిన ఒక సోప్ని తయారు చేస్తున్నాను. వాటిలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదిగోండి వేపాకండి. నీట్గా కడిగేసి తీసుకుంటున్నాను. ఈ వేపాకు అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది గజ్జ, దురద, తామర ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వాటిని కంట్రోల్ చేయడానికి ఇది వేపాకు చాలా బాగా యూస్ అవుతుంది. ఇవి ఎక్కువ మెడిసిన్స్ తయారు చేయడంలో కూడా ఈ వేపాకుని చాలా యూస్ చేస్తారు. వాళ్ళకి బాగా యూస్ అవుతుందండి. మరియు మనకు మొహం మీద మచ్చలు ఎక్కువ పడిన, దెబ్బలు తగిలినప్పుడు ఆ మచ్చలు మానడానికి ఈ వేపాకు అనేది చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదిగోండి కలబంద తీసుకుంటున్నాను. ఈ కలబంద కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. గాయాలు వస్తున్నాయి కదండి, వాటిని నయం చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ స్మూత్ చేయడానికి కూడా భలే యూస్ అవుతుందండి. స్కిన్ చాలా కాంతివంతం అవుతుంది. సో ఈ కలబంద చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దాంట్లో వైరస్ని చంపే గుణం కూడా ఉందండి. ఇది హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు, ఇన్నరగా తినవచ్చు, చాలా మంచిదండి. ఫేస్ ప్యాక్లు కూడా వేస్తారు. సో నేనైతే అది రోజు రెగ్యులర్గా ఫేస్కి కానీ బాడీకి కానీ అప్లై చేసుకుంటే స్కిన్ చాలా బాగా హెల్దీగా ఉంటుంది. బట్ నేనైతే ఒకేసారి సోప్లో వేసేస్తున్నాను. అందుకని సెకండ్ ఇంగ్రీడియంట్గా కలబందను అయితే తీసుకుంటున్నానండి. సైడ్లో ఉండే ముళ్ళన్నీ తీసేసాను, నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. వేపాకులు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అలాగే కలబందలో కూడా అంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇది మనం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మనకి గర్భసంచుల సమస్యలకు కూడా చాలా వరకు ఇది నయం చేస్తుందండి. అదిగండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది చూసారు కదా, శనగపిండి. ఇది పాతకాలంలో ఎక్కువగా సోపు బదులు ఒంటికి స్నానం చేయడానికి యూజ్ చేస్తారు. ఒంటి మీద ఉండే మురికిని పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని దాన్ని కూడా వేస్తున్నానండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదిగోండి పసుపు తీసుకుంటున్నాను. ఇది యాంటీబయాటిక్గా చాలా బాగా పనిచేస్తుందండి. మనకి కాలిన గాయాలు, దెబ్బలు అవి మానడానికి చాలా బాగా ఉపయోగపడుద్ది. స్కిన్ మీద మృదు కణాలు ఉంటాయి కదా, అవి తొలగించడానికి, మురికి పోగొట్టడానికి, శరీర కాంతివంతం చేయడానికి ఈ పసుపు చాలా బాగా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ అండి ఇదిగోండి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, ప్యూరు 1 స్పూన్ తీసుకుంటున్నానండి. ఇది మన శరీరాన్ని తేమగా ఉంచడానికి, డ్రై అవ్వకుండా చేయడానికి ఇది బాగా పనిచేస్తుందండి, కొబ్బరి నూనె. నెక్స్ట్ వచ్చి ఇది ఈ విటమిన్ అండి. ఈ విటమిన్ అనేది మన శరీరము ముడతలు పడిన, డార్క్ సర్కిల్స్ ఉన్న, మచ్చలు ఉన్నాయి పోగొట్టడానికి ఈ విటమిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజుకి 1 క్యాప్సూల్ వాడినా కూడా చాలా మంచిదండి. స్కిన్ను కూడా రిపేర్ చేయడానికి ఈ విటమిన్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మనము రోజుకు 1 క్యాప్సూల్ వాడినా కూడా స్కిన్ అనేది చాలా బాగా ఉంటుందండి. తయారు చేయడానికి మాకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే సోప్ బేస్డ్ అండి. రిలయన్స్, డిమార్ట్లో మరియు ఆన్లైన్ యాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. కానీ మనకి అందరూ ఈ సోప్ చేసుకోవాలి కాబట్టి అందరికి తెలిసిన సోప్ అయినా పియర్ సోప్ని తీసుకుంటున్నాను నేను. ఈ పియర్ సోప్లో ప్యూర్గా 98% గ్లిజరిన్ ఉంటుంది, 2% మాత్రమే కెమికల్స్ ఉంటాయండి. సో అందుకని ఈ సోప్ని తీసుకొని మనం సోప్ తయారు చేయడం చూద్దామండి. ఈ సోప్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ లోపల ఈ వేపాకనంతా మిక్సీ పట్టేస్తానండి. ఇదిగో మిక్సీ పట్టేసాను. ఇదిగో గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఒక బౌల్ పెట్టుకుంటున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను. అది బాయిల్ అయ్యే వరకు ఈ లోపల నేను చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఈ సోప్ అనేది చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, అదంతా వేసుకుంటున్నానండి. ఈ వాటర్ బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనము డబుల్ బాయిలింగ్ చేస్తాం. డబుల్ బాయిలింగ్ అంటే ఏం లేదండి, ఈ చిన్న బౌల్ని ఆ వాటర్లో పెడతాము. ఆ వాటర్ వేడికి ఈ సోప్ అనేది కరగాలండి.
అలా దాన్నే డబుల్ బాయిలింగ్. లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి. అలానే మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. కొంచెం పెట్టుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అది కరిగేదాకా మనం వెయిట్ చేయాలి. అది బాగా కరగాలండి. మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. త్వరగా కరుగుతుందండి అది అలా కలుపుతూ ఉండడం వల్ల. సో ఇది కరిగే లోపల ఉండలు ఉన్నాయండి. బాగా ఈ కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. బాగా చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపల ఇదిగోండి మనం మిక్సీ పట్టేసాం కదా, దాన్ని పోయి ఈ లైట్గా కరిగింది కదా దాంట్లో వేసేస్తున్నాను. ఇది వేసేసిన తర్వాత కూడా నీట్గా కరిగేదాకా బాయిలింగ్ చేయాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఎంత మిక్స్ చేసుకుంటే సోప్ అంత బాగా వస్తుంది. ఇదేంటంటే గ్రీన్ కలర్లోకి రావాలి. డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేసిందంటే ఇంకా అయిపోయినట్టే అండి. ఇది అవుతుంది, ఒక్కరంత కరగాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇది బాగా కలిపెట్టేసుకొని ఈ లోపల మనము సోప్స్ తయారు చేసే షేప్స్ ఉన్నాయి కదండి, అది మీషోలో అవైలబుల్లో ఉంటుంది, యాప్ల్లో. అది లేదనుకుంటే మన ఇంట్లో ఉన్న కప్స్ కానీ స్టీల్ కప్స్ అయినా పర్వాలేదండి. అది ఎక్కువ మనం కర్రీస్ చేసుకుంటాం కదా, అలాంటి కప్పులైనా వాడుకోవచ్చు. ఇది ఇంట్లో ఉండే కప్పు తీసుకుంటాను. వీటికి బాగా ఆయిల్ పూసేసుకొని ఈజీగా ఊడొచ్చేయడానికి మనం ఆయిల్ అనేది పూసుకుంటున్నామండి. ఇదిగో అండి, ఇది ఇంకా అయిపోయింది, తీసేస్తున్నాను. డార్క్ గ్రీన్ వచ్చేసింది. ఇంకా వేడిగా ఉన్నప్పుడే మనము ఆ కప్స్లో అనేది పోసి పెట్టేసుకుందామండి. మళ్ళీ చల్లారంటే స్టిక్ అవ్వదు సోపు, మళ్ళీ అది అంటే షేప్గా రాకుండా ఏదో విధంగా వస్తుంది. అందుకని మనము వేడివేడిగా ఉన్నప్పుడే పోసేద్దాము. నేను ఇదిగో రెండు షేప్లో పోస్తున్నాను. నెక్స్ట్ మన ఇంట్లో ఉన్న కప్పులో కూడా పోసి చూపిస్తున్నానండి మీకు. ఎందుకంటే మన ఇంట్లో అందరికీ అవైలబుల్లో ఉండదు కదండి షేప్స్ అనేవి. సో అందుకని ఇంట్లో ఉన్న కప్పులో కూడా ఒకసారి పోస్తున్నాను. చూడండి, ఇదేంటంటే నేను ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఈవినింగ్ దాకా ఉంచి పక్కన పెట్టేస్తాను రూమ్ టెంపరేచర్లోనే. ఇదిగో పోసేసాను, మొత్తము కదల్చకుండా పక్కన పెట్టేస్తున్నానండి. రూమ్ టెంపరేచర్లో పెడుతున్నాను. ఇవి ఒక ఈవినింగ్ తీస్తున్నానండి. ఇదిగో మీ ముందే చూపిస్తున్నాను. చూడు, గట్టిగా అయిపోయినాయి. ఇదిగో మన ఇంట్లో ఉండే కప్పుల్లో కూడా పోసాను కదా, అది కూడా చూపిస్తున్నాను. గట్టిగా అయిపోయింది. సో ఫస్ట్ మనం ఇంట్లో కప్పులోది తీద్దాము. ఆ షేప్స్ అంటే ఈజీగా వచ్చేస్తుంది. మన ఇంట్లోది కాబట్టి కొంచెం అది ట్యాప్ చేయాల్సి వస్తుంది. ఇదిగో వచ్చేసింది చూడండి, ఎంత నీట్గా మంచి షేప్ వచ్చింది చూడండి. రెక్టాంగిల్ షేప్లో బాగుంది కదా, చేతికి కూడా పట్టుకునే విధంగా వచ్చింది. సో అదిగో షేపుల్లో కూడా చూపిస్తాను. ఇదిగో తీస్తున్నానండి. ఎంత బాగా వచ్చాయి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది కదా. మనం ఏ సోప్ అయినా చేసుకోవచ్చు అండి, ఇవే కాదు. మన ఫేస్ బయట రావడానికి కూడా కొన్ని సోపులు ఉన్నాయి. అవి తయారు చేసుకోవడానికి కూడా మనం ఈజీగా ఈ మెథడ్లో ఏ సోప్ చేసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఈ సమ్మర్కి స్పెషల్గా చేస్తున్నాను నేను. చూసారా కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయి సోపులు. మన చర్మ సౌందర్యానికి మరియు చర్మ ప్రాబ్లమ్స్, ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ సొల్యూషను ఈ సోపులండి. యూస్ చేయండి, ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయండి ఎలా వచ్చాయి సోప్స్ అని. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో మీకు ఒకసారి ఒక సోపు వాడి చూపిస్తున్నానండి. అంటే నురుగు వస్తుందా లేదా, కరుగుతుందా అనే డౌట్లు ఉంటాయి కదా, సో అందుకే మీకు చూపిస్తున్నాను ఒక సోపు. చూడండి ఎంత బాగా నురుగు వస్తుందో, చాలా బాగా అంత క్లీన్ అయిపోతుంది, మురికెంత పోతుందండి బాగా ఈ సోపుల వల్ల. పిల్లలు బాగా ప్లే చేసి ఇంటికి వచ్చినా కూడా ఈ సోప్తో స్నానం చేస్తే క్లీన్గా ఫ్రెష్గా ఉంటారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.